అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మిరప తోట ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామంలోని మల్లెడ్డి ముత్తారెడ్డి గారి మిర్చి తోట. ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ నుంచి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369 తేవడం జరిగింది. ఆ విత్తనాన్ని ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు. ఇప్పుడు ఆ విత్తనం కూడా 4 అడుగుల తోట పెరిగి కూడా కాసి ఒరిగిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న తోట మొదటి నుంచి చివరకు కూడా చెట్టు కాయ కాసింది. ఇప్పుడు ఆ తోటని అందులో నడవడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల దాన్ని పాయలు దొక్కడం జరుగుతుంది. మిరప తోట సుమారుగా 4 అడుగుల వరకు పెరిగింది. మళ్ళీ కొత్తలో కూడా పూత పింద కూడా ఉంది. అయినా కానీ ఆ కాయ కాసి మీ వెనకాల చూస్తున్నారు చూడండి, పూత ఎట్లా ఉందో వెనకాల మీరు చూస్తున్నారు. ఇప్పుడు తోటకి అక్కడ చూడండి కాయ ఎలా ఉందో, కాయ కాసింది చూడండి. అసలు కాయ చూడండి ఎలా ఎర్ర కాయ కలర్ కానీ గుత్తులు కాయ కాసి అసలు ఎట్లా ఉంది చూడండి. అది అసలు ఒక మండ ఒక రమ్మండి. అది ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది SLR 369 వెరైటీ అండి. అది చూడండి అంత ఎడలుపు తోట ఇట్లా మొత్తం చేసినా మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దండి. ఆ తోట అసలు మామూలు ఉంటుంది. అది ఒక చిల్లలు కాసింది. అది చూడండి ఎట్లాగా చెట్టు ఉన్నంత వరకు కాయ ఉంది. అది ఇది విత్తనం ఎంతలాగా తొక్కుతున్నారండి. నడవడానికి తోటకి మందు కొట్టడానికి అలా నడవడానికి ఇబ్బందిగా ఉంది. అది చూస్తున్నారు కాయ తోటని పక్కకు తొక్కుతున్నారు. చూడండి ఎట్లా ఉందో. అది చిన్న పోతుంది. అది ఇప్పుడు ఉన్న కాయ దగ్గర ఎకరానికి 30 క్వింటాలు పడింది. ఇంకా మళ్ళీ కాపోతుంది, పోత పింద ఉంది. ఈ ఓవరాల్గా ఇది ఎకరానికి తక్కువ 40 క్వింటాలకి ఎక్కడ తగ్గదండి ఈ విత్తనం. అది చూడండి కాయ చూడండి ఎలా ఉందో. సూపర్ కాయ అండి. కాయ కూడా కలర్ బాగుంది, కాయ బారు కూడా బాగుంది, కాయ సైజు బాగుంది, కాయ గింజ కూడా ఉంది. కాయ చూడు ఎలా ఉందో. చూడండి చెట్టు ఊపుతున్నారు. ఎంత డబ్బుల కాయ అన్నాడు. అదిగా అయితే వాస్తవానికి అయితే ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల మిరప తోటలన్నీ కూడా చాలా వరకు 80%, 80% వరకు కూడా నీరు చుచ్చుబడి ఎర్రబడిపోయి, అయినా కానీ ఇట్లాంటి వాతావరణ హెచ్చుతగ్గులను కూడా తట్టుకుంది. ఈ అధిక దిగుబడినిచ్చింది ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369.